130 కోట్లలో ఈరోజు కూడా సుమారుగా 85% మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నటువంటి పౌరులు. ఒక మతం అంటే విశ్వాసం, మతం అంటే ఒక ఆలోచన, హిందూ మతం అంటే ఓర్పు సహనం, హిందూ మతం అంటే ఒక జీవన విధానం. ఎలా బతకాలా, ఏమి చెయ్యాలా, ఏమి చేయకూడదు, క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం ఎలా, ఒక కుటుంబ వ్యవస్థను నడపడం ఎలా, సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఎలా ఉంచాలి, సంతోషంగా ఎలా ఉండాలా అని చెప్పేదే మతం. ఈ మతాన్ని ఆచరించుకోవడం మన ప్రాథమిక హక్కు కూడా. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు. భారతదేశంలో అతిపెద్ద మతమైనటువంటి హిందూ మతాన్ని ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో మనమంతా కూడా ఆచరిస్తాం.